డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. లాస్ట్ టైం మనం మనీ బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలో మాట్లాడాం. అందులో మీరు చాలా విషయాలు చెప్పారు. మన ఎమోషన్స్ ఎప్పుడు నెగిటివ్ వైపు ఉంటుంటాయి కాబట్టి మనీని అట్రాక్ట్ చేయలేమని. ఇవాళ మనీ బ్లాకేజెస్కి సంబంధించి కింద చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇంకా ఏ ఆలోచనలు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, మనీకి సంబంధించి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇన్నర్ హిల్ చైల్డ్ అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ 21st క్లాస్లో మీరు తీసుకోబోతున్నారు. ఎస్పెషల్లీ ఆ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది? సో లాస్ట్ కొన్ని వీడియోస్గా మనం ఏం చేస్తున్నామంటే మనీకి సంబంధించిన హీలింగ్ చేస్తున్నాం. అంటే మనీకి మనకు మధ్య ఉన్న బ్లాకేజెస్ వాటిని అంతా కూడా క్లియర్ చేస్తున్నాం. ఆ అడ్డుగోడలంతా కూడా పగలగొడుతున్నాం. సో ఇప్పుడు ఇంకొకటి, యూజువల్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు పాస్ట్లో ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకో ఉంటారు, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకో ఉంటారు, కొన్ని రాంగ్ యాక్షన్స్ తీసుకో ఉంటారు. దానివల్ల డబ్బులకి వాళ్ళకి దూరం అయిపోయి ఉంటుంది. డబ్బులు వాళ్ళకి దూరం అయిపోయి ఉండొచ్చు. ఎన్నో లాసెస్ చూసి ఉండొచ్చు డబ్బు అనే విషయంలో. అది గుర్తుకు తెచ్చుకొని, అరే ఆ రోజు ఆ యొక్క డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండే, ఆ యాక్షన్ తీసుకోకుండా ఉంటే బాగుండే, ఈరోజు డబ్బులు నా దగ్గర ఉండేది అని ఏ ఎమోషన్స్ ఫీల్ అవుతుంటారు మేడం? రిగ్రెట్, షేమ్, షై. ఓకే, ఈ మూడు ఫీలింగ్స్ కూడా మనల్ని డబ్బుకి దూరం చేస్తూ ఉంటుంది. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి డబ్బు రానిది, బ్లాకేజెస్గా తయారైపోయి ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు? సో నాతో పాటు చెప్పండి. ఇంతకుముందు నా యొక్క పాస్ట్ యాక్షన్స్కి, పాస్ట్ డెసిషన్స్కి నేనే బాధ్యుణ్ణి. ఏ నిర్ణయాలు, ఏ చర్యలైతే నాకు మనీకి మధ్య గోడని ఏర్పరిచిందో వాటన్నిటికి కూడా నేనే రెస్పాన్సిబిలిటీ. నా యొక్క ఆలోచనలకి, నా యొక్క ప్రవర్తనకి, నా యొక్క యాక్షన్స్కి, నా యొక్క ఫీలింగ్స్కి నేనే రెస్పాన్సిబిలిటీ. నా యొక్క నమ్మకాలకు కూడా నేనే రెస్పాన్సిబిలిటీ. ఎవరిని నిందించేదే లేదు, ఏ పరిస్థితిని కూడా నిందించేదే లేదు, విధినైనా కానీ నిందించేదే లేదు, జీవితంనైనా కానీ నిందించేదే లేదు. నేనే రెస్పాన్సిబుల్. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ మై ఆల్ పాస్ట్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ విచ్ బ్లాక్డ్ బై మనీ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్. నాతో పాటు చెప్పండి మీరు కూడా. నా యొక్క జీవితంలో ఆర్థిక పోరాటానికి గురి చేసిన నిర్ణయాలకి, యాక్షన్స్కి నేనే బాధ్యుణ్ణి. ఇన్ని రోజులు పరిస్థితుల్ని, మనుషుల్ని, జీవితాన్ని, విధిని అన్నిటిని కూడా బ్లేమ్ చేసుకుంటా కాలాన్ని గడిపినందుకు ఐఎమ్ సారీ డియర్ మనీ. ఎన్నోసార్లు నిన్ను కూడా నిందించాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ యొక్క బాధ్యతని ఇన్ని రోజుల వరకు తీసుకోనందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ. ఈ రోజు ఈ బాధ్యతని 100% నేనే తీసుకుంటాను. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను క్షమించుకుంటున్నాను. కాన్షియస్లీ or unconsciously, good or bad, right or wrong, positive or negative, ఏదైనా కానీ జరిగిపోయింది. ఇప్పుడు నన్ను నేను క్షమించుకుంటున్నాను. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ. ఈ మనీ లాసెస్కి కారణమైన డెసిషన్స్కి నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఈ రోజు నాకు ఈ క్లీనింగ్ పవర్ వచ్చిందంటే అది మనీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ. ఈ రోజు నన్ను నేను శుద్ధిపరచుకునే ప్రక్రియను తెలుసుకున్నాను అంటే అది నీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు
ఇంత వైజ్గా, ఇంత క్లారిటీగా మనీ పట్ల ఉన్నానంటే దానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు మళ్ళీ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ బాగా సంపాదిస్తాను. ఈసారి కరెక్ట్ డెసిషన్స్, లవింగ్ డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ తీసుకునే శక్తి నాలో కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ exactly the way I am. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Slowly open your eyes. So how do you feel? Too good. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం తెలియకుండానే కొన్ని విషయాల్లో మనీని పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు గిల్ట్, షై ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటుంటాం. ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనీని ఇన్వెస్ట్ చేయాలన్నా, మనీని అట్రాక్ట్ చేయాలన్నా అడ్డుగోడల్లా కొన్ని బ్లాకేజెస్ మనిషికి సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. అవి తొలగించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటామో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి, మళ్ళీ మనీని అట్రాక్ట్ చేయడానికి ఒక సోర్స్ దొరుకుతుంటుంది. సో ఇటువంటి ప్రాసెస్ మెడిటేషన్ క్లాస్లో మీరు తీసుకుపోయి ఈ 21st క్లాస్లో ఉంటుందా మహేష్ గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. మనీ గురించి మీలో ఏ బ్లాకేజెస్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా క్లియర్ చేస్తాం. చూడండి, 0 to 7 years లేదా 0 to 9 years లోపల మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, మీ యొక్క ఇన్నర్ చైల్డ్ కంప్లీట్గా ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, అది మీ తల్లిదండ్రుల వల్ల కావచ్చు, లేదా బయట పరిస్థితులు, టీచర్సు, రిలేటివ్స్, ఓకే, అన్నిటి వల్ల ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మళ్ళీ మనము రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రీప్రోగ్రామ్ చేసుకునే టెక్నాలజీ న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఈ జిమ్లో మీరు జాయిన్ అవుతారో మీలో ఉన్న మనీ బ్లాకేజెస్ని క్లియర్ చేయడమే కాకుండా ఒక మిలీనియర్, ఒక హ్యాపీ మిలీనియర్ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, తను ప్రతిరోజు ప్రతి క్షణం ఏ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేస్తాడు అది నేర్పిస్తాం. తన యొక్క నమ్మకాలు నేర్పిస్తాం. ఓకే, అదేవిధంగా తన యొక్క డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాన్ని కూడా నేర్పిస్తాం. తన యొక్క యాక్షన్స్, తన యొక్క చర్యలు, ఆలోచన తీరు ఏ విధంగా అయితే ఉంటుందో వాటిని అన్నిటిని కూడా మీకు నేర్పిస్తాం. ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హీలింగ్, లైఫ్ స్కిల్స్కి సంబంధించిన అన్ని నైపుణ్యాలని వీటిలో నేర్పిస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి మేడం, యూజువల్గా కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, డబ్బులు బాగా సంపాదిస్తూ ఉండొచ్చు కదా. మిగతా 3 ఏరియాస్లో ఏంటి, హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, ఈ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. చూడండి, మన కాలు మాత్రమే లావ్ అవుతుందంటే మనం గ్రో అవుతున్నామా, ఫిజికల్గా కరెక్ట్గా గ్రో అవుతున్నామా లేదా? దాన్ని ఏమంటాం? బోధకాలు అంటాం, వ్యాధి అంటాం కదా, జబ్బు అంటాం. అదేవిధంగానే హెల్త్ బాగుంది, డబ్బులు లేవు, అది కూడా ఒక వ్యాధి. రిలేషన్షిప్స్ బాగున్నాయి కానీ డబ్బులు లేవు, అది కూడా ఒక వ్యాధి కదా. సో ఇవన్నీ బాగున్నాయి కానీ డబ్బులే లేవు, ఇది ఇంకా పెద్ద వ్యాధి. సో వీటిని క్లియర్ చేసుకోవడానికి, మీరు గ్రో అవ్వడానికి ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే మెగా బోనస్ ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో 21 days ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కంప్లీట్గా ఫ్రీ. బోనస్ నెంబర్ 2 ఏంటంటే ఫిబ్రవరి day 1 నుంచి 1 year ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామింగ్, సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ డైలీ 15 minutes కంప్లీట్గా ఫ్రీ. నేర్చుకోండి, గ్రో అవ్వండి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మహేష్ గారు చెప్పినట్టుగానే మనీకి సంబంధించి ప్రతి ఏరియాలో కొన్ని బ్లాకేజెస్ మనకు తెలియకుండానే కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, మనీ మా దగ్గర స్థిరంగా ఉండట్లేదు, మనీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మనీకి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు మాకు ఎక్కువగా ఉన్నాయని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో వాళ్ళందరికీ ఈ క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. లైవ్లోనే కొన్ని నాతో ఎక్స్పెరిమెంట్స్ మహేష్ గారు చేయించడం జరిగింది. ఎస్పెషల్లీ బ్లాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల బ్లాకేజెస్ ఉంటాయో దాన్ని మెడిటేషన్ రూపంలో నేను చేయడం జరిగింది. కొన్ని అఫర్మేషన్స్ కూడా
ఇవ్వడం జరిగింది ఆయన. దాంతోపాటు మీరు కనుక క్లాస్కి అటెండ్ అవుతే దీనికంటే రెట్టింపు ఖచ్చితంగా మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 21st క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో దయచేసి క్లాస్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.